చూసారా బాహుబలి సినిమా చూసారా, అందులో కత్తులు కటార్లు ఎలా తయారు చేస్తారనుకుంటున్నారు? ఇలా 3D ప్రింటర్ లో చేయాల్సినవే. ఇలాంటి బొమ్మ అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? షాప్కి వెళ్ళి కొంటారు. ఎగ్జాంపుల్ కి ఈ మొబైల్ కవర్ కావాలా మీకు? మీ చేతిలో పని, జస్ట్ ప్రింట్ ఇచ్చేయడం అంతే. ఇలాంటివి కూడా మనం 3D ప్రింట్ లో చేయొచ్చు. సరదాగా పిల్లలు అడిగారు అనుకోండి, మీరు ఇలా చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాం. ఈ రోజు మీకు చెప్పబోయేది అయితే మాత్రం ప్రతి ఇంట్లో కూడా ఉపయోగపడేది. ఇది రేపు పొద్దున్న ప్రతి ఇంట్లో ఉండే ఐటమ్ గురించి నేను మాట్లాడబోతున్నాను. అదేదో కాదు, 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి. ఈ 3D ప్రింటింగ్ లో చాలా రకాలు ఉంటాయి. ఈ రోజు మనం విపులంగా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడున్న రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉందో తెలిసినండి. ఇవాళ ఉన్నది రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు. ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ప్రతిదీ మీకు ఎలా కావాలంటే అలా ఇంట్లోనే చేసుకునే రోజులు వచ్చేసాయి. అదేటో ఇప్పుడు చూడండి. అసలు మనకి ఏదైనా వస్తువు కావాలంటే ఏం చేస్తాం? మార్కెట్కి వెళ్ళి కొంటాం, లేదనుకోండి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాం. ఇప్పుడు మీరు కొనక్కర్లేదు, ఆర్డర్ కూడా ఇవ్వక్కర్లేదు, అన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఒక 3D ప్రింటర్తో సాధ్యం అవుతుంది. ఫీచర్ మామూలుగా ఉండదండోయ్. ఇప్పుడు మీకు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. బేసిక్ గా 3D ప్రింటర్లు 7 రకాలు ఉంటాయి. అందరికి అర్థమయ్యేటట్టుగా, అందరికి ఉపయోగపడేటట్టుగా చెప్తాను. అసలు 3D ప్రింటర్తో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 3D ప్రింటర్తో ఏం చేయొచ్చు అనుకుంటున్నారా? ఎగ్జాంపుల్కి ఈ మొబైల్ కవర్ కావాలా మీకు? మీ చేతిలో పని, జస్ట్ ప్రింట్ ఇచ్చేయడం అంతే. ఒక పేపర్ మీద ప్రింట్ ఎలాగ ఇస్తారో సేమ్ 3D ప్రింటర్లో ఇలా కవర్ కూడా మీరు ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు. అందరి ఇంట్లో ఉండే ఫ్యూచరిస్టిక్ 3D ప్రింటర్ ఏటో చెప్పమంటారా? FDM, Fusion Deposition Modeling. FDM 3D printing creates parts layer by layer, producing everything from visual models to functional prototypes. It revolutionizes how we create custom tools and end-use parts. దీంట్లో చాలా వరకు మీ పిల్లలకి, మీకు నిత్యావసరాలన్నిటికీ సరిపోద్ది. ఇప్పుడు మీకు ఏ వచ్చింది మీకు తెలుసు కదా, మీకు ఏం కావాలంటే అది. ఫస్ట్ మీరు మీ బుర్రే, మీ ఇమాజినేషనే, మీరు ఏం కోరుకున్నారో అది అయిపోద్ది. మీ పిల్లోడు ఇలాంటి బొమ్మ అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? షాప్కి వెళ్ళి కొంటారు. ఇప్పుడు షాప్కి వెళ్ళి కొనక్కర్లే, ఈ మోడల్ చూస్తారు, మీరు ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తారు అంతే. ఆ ప్రాంప్ట్ బేసి 3D ప్రింటర్ ప్రింట్ ఇచ్చారు అనుకోండి, ఇలాంటి బొమ్మ రెడీ. చూడండి, ఇవన్నీ 3D ప్రింట్ లో చేసినవే. ఈ బేసిక్ అందరి ఇంట్లో రాబోయేది ఇదే. జస్ట్ మామూలు ప్రింటర్లో అలాగే ప్రింట్ చేసేది అంతే. ఇది చూడండి, ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఇలా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. మీరు వెళ్ళి గిఫ్ట్ షాప్ కూడా వెళ్ళక్కర్లే. చూసారా, ఇది 3D ప్రింటర్ తో చేసిన ఒక మనిషి బొమ్మ. జస్ట్ ఒక పాస్పోర్ట్ ఫోటో ఉంటే చాలండి. ఇలా ఒక మనం మేనేజర్ కూడా తయారు చేయొచ్చు. చూడండి, ఒక పాస్పోర్ట్ ఆధారంగా చేసినవే ఇదన్నీ కూడా. అలాగే పిల్లలకి ఏదైనా స్కూల్ ప్రాజెక్టులు వచ్చాయి అనుకోండి, అలాంటి ప్రాజెక్ట్ లో కూడా ఇలాగ కంప్లీట్ ఏదైనా ఒక ఆయిల్ కి సంబంధించిన, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన కావాలనుకోండి, ఇలాంటి ప్రాజెక్టులు ఏమి వచ్చేసరి సరే మీ పిల్లలు ఎక్కడోకి వెళ్ళి చేయక్కల ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ అన్ని కూడా పిల్లలు బొమ్మలు కావాలన్నారు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఏదో ఒక టాయ్ స్టోర్కి వెళ్తారుగా, అవసరం లే, మీ అబ్బాయిని అడగండి, ఏ బొమ్మ కావాలన్నా అన్న అని అడగండి, చెప్పిన వెంటనే తరువు అంతే. ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వండి, ఒక కత్తి కావాలి, ఒక కత్తి వచ్చేస్తుంది. చూడండి, మీ ఇష్టం, ఏదైనా సరే. ఒక గిఫ్ట్, మీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇలా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఇంట్లో మామూలుగా బెడ్ ల్యాంప్, ఇలాంటి బెడ్ ల్యాంప్ కూడా 3D ప్రింటర్ చేసిందే. చూసారా, బేసిక్ ఒక మనిషి బొమ్మ చేయాలంటే ఒక ఫోటో ఇస్తే మన కంప్యూటర్లో దాన్ని మోడలింగ్ చేస్తే ఇలా తయారైపోతుంది. దీనికి ఏ రకంగా కావాలంటే అలా పెయింటింగ్ చేస్తే ఫైనల్ గా మీకు అలా ఒక విగ్రహం, చిన్న విగ్రహం తయారైపోతుంది. అంతేందుకండి, ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తున్న ప్లే బటన్ చూసారా? ఈ ప్లే బటన్ కూడా మనం తయారు చేసేయచ్చు. చూడండి, ప్లే బటన్ ఎలా ఉన్నాయో, ఇలాంటివి కూడా మనం 3D ప్రింట్ లో చేయొచ్చు. సరదాగా పిల్లలు అడిగారు అనుకోండి, మీరు ఇలా చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. ఇంతే కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు జస్ట్ అది ఇమాజినేషన్ ని డ్రాయింగ్ గా చేసిన వాళ్ళు ఏం చేసేవారు? థర్మాకోల్లో చేసేవారు. ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ 3D ప్రింటింగ్ లో మొత్తం అన్ని చేసేది. అలాగే మెడికల్ స్టూడెంట్స్ కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. వాళ్ళకి తెలుసు కదా, స్కల్ కావాలన్నా, బోన్స్ కావాలన్నా, ఏం కావాలన్నా సరే ఈ 3D ప్రింట్ ద్వారా మనం చేసేయచ్చు. బయట కొంటే బోల్ అంత ఖరీదు ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసేయచ్చు. ఇప్పుడు ఈ వ్యాపారం కొన్ని కోట్ల వ్యాపారం, పెట్టుబడి చాలా తక్కువ అండి, వ్యాపారం మాత్రం టాప్, మంచి డబ్బులు సంపాదించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి SLA ప్రింటింగ్ అంటారు. SLA అంటే ఇందులో రెజిన్ తో ప్రింట్ అవుద్ది అన్నమాట. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తానండి సింపుల్ గా, మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు చాలా యూస్ఫుల్ టాపిక్. ఇప్పుడు మన దంతాలు కట్టాలన్నా ఇలాగా ఇంకా పాలిష్డ్గా, ఇంకా నీట్గా కావాలనుకోండి, లిక్విడ్ రెజిన్తో చేస్తామన్నమాట. అప్పుడు ఇంకా ఎక్కువసి వస్తుంది, ఇంకా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇందాక చూడండి, సినిమాలో ఆయుధాలు తయారు చేయాలంటే ఏం చేయాలి? థర్మాకోల్తో తయారు చేసేవారు. దానికి చాలా డిజైన్ చేసి అంతా కష్టపడాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు. మీరు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా యూస్ఫుల్ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి కత్తులు కానీ, ఇలాంటి ఏ ఐటమ్ అయినా సరే మీకు ఏం కావాలంటే అవి ఇష్టం.
ఇలాంటి ఏ ఐటమ్స్ అయినా సరే మీరు డిజైన్ చేస్తే మీకు 3Dలో ప్రింటే వచ్చేస్తుంది. ఎంత యూస్ఫుల్ చూడండి. ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ కూడా చాలా యూస్ఫుల్ ఇది. అంటే ఇప్పుడు చూసారా బాహుబలి సినిమా చూసారా, అందులో కత్తులు కటార్లు ఎలా తయారు చేశారనుకుంటున్నారు? ఇలా 3D ప్రింటర్ లో చేసినవే. మీరు ఇంకా బాలీవుడ్ లో ఇంకా ధర్మాకులు వాడుతున్నారు. మీరు హాలీవుడ్ గానీ వెళ్ళారు అనుకోండి, ఆల్మోస్ట్ అందరూ కూడా ఓన్లీ 3D ప్రింటింగ్ లోనే వాడుతున్నారు, ధర్మాకులు కాదు. మీ సినిమా ఇండస్ట్రీకి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ ఐడియా, మీ బుర్రలో ఏ రకమైన కత్తి కావాలి, ఏ రకం కట్టడం కావాలి, ఏం కావాలన్నా సరే మీ ఊహే మీ అద్దు. ఏది కావాలంటే అది ఆ డైరెక్టర్ మీకు ఏం చెప్తే అది దాని రకంగా దాన్ని ఆ కత్తితో కటారో మీరు తయారు చేసి ఇచ్చేయడం అంతే. ఇప్పుడు చెప్పి రెండు చాలా సింపుల్ గా తేలిపోయే ప్రింటర్లు అండి. తర్వాత మెటల్ ప్రింటింగ్, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. అవి ఇళ్లలో చేసేవి కాదు, ఏమో ఫ్యూచర్ లో అవి కూడా ఇళ్లలోకి వచ్చేస్తాయేమో. అవి మెటల్ తో చేసేవి అన్నమాట. అవేటో మీకు అన్ని ఒకే రకంగా పనిచేస్తాయి, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. జస్ట్ ఆ మోడల్ చేయటో చెప్తాను, జస్ట్ క్లుప్తంగా చెప్తాను అంతే. నిజంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొత్తం ఇది ఒక వరం అండి. ప్రోటోటైప్ చేయాలంటే బ్రహ్మాండంగా చేయొచ్చు అన్నమాట వీటితో. నెక్స్ట్ SLS అండి, SLS 3D ప్రింటింగ్ అన్నమాట. SLS 3D printing uses a laser to sinter powder. This creates highly complex and durable models. It produces moving parts and intricate geometries. దీన్ని పౌడర్ని లేజర్తో కలిపి ప్రింట్ చేస్తారు. అంటే ఇప్పుడు చూసారా, మీరు ఆటోమొబైల్ మీదేనా బండికి ఏమైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సరే మీ బండికి ఏమైనా ఒక ఐటెం పాడైపోయింది అనుకోండి, మన షోరూమ్కి వెళ్ళాము దొరకలేదు, స్పేర్ పార్ట్ షాప్కి వెళ్ళాము దొరకలేదు, దాని మోడల్ గట్రా ఉన్నది కదా, మోడల్ ఇస్తే మీరు మనం ఇంట్లోనే ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. ఫ్యూచర్ అలాగే వద్దేమో. మీకు ఏ పార్ట్ అయినా, కార్ యాక్సెసరీ ఉంది, ఒకవేళ పైన ఒక మిర్రర్ లాంటిది ఏమైనా పైన షీల్డ్ ఏదో పోయింది అనుకోండి, జస్ట్ మీరు ఇంట్లోనే ప్రింట్ చేసుకుని మీరే పెట్టేసుకోవచ్చు అన్నమాట. అంటే కొన్ని ఐటమ్స్ పాత మోడల్స్ ఉంటాయి కదా, వాటికి ఏంటంటే మోడల్స్ మీకు షాపుల్లో దొరకవు. అలాంటప్పుడు ఈ 3D ప్రింటింగ్ ఒక వరం. ఇంకోటండి మీకు చెప్పడం మర్చిపోయాను, జనరల్గా ఏదైనా ఒక ఐటమ్, ఇలాంటి ఐటమ్ మామూలుగా తయారు చేయలేని ఇండస్ట్రీలో దీనికి ఒక మౌల్డ్ కావాలంటే చాలా పెద్ద ప్రొసీజర్. ఒక మౌల్డ్ చేసి మినిమం ఒక 100-1000 ఆర్డర్ ఉంటేనే కానీ వాళ్ళు ప్రింట్ ఇవ్వలేరు. ఒక్కడ చాలు, మీరు ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు మీరు ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. దీనికి ప్రైసింగ్ చాలా తక్కువ పడిపోద్ది మీకు, అది మేజర్ అడ్వాంటేజ్ మీకు. ఇప్పుడు మనం మెటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ మెటల్ ఏంటంటే అన్ని పౌడర్ బేస్ మీద మెయిన్ రన్ అవుతాయి, చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి దీంట్లోని. ఎందుకంటే మరి అది మెటల్ కదండి, మెటల్ అనేది దానికి లేజర్లో కట్ చేయడం కొన్ని ఉంటాయి. మెయిన్ SLS ఆటోమొబైల్ రంగానికి, ఇండస్ట్రియల్ పార్ట్స్ కి ఎక్కువ వాడతారన్నమాట. నెక్స్ట్ DMLS అండి, బాబాయ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్. DMLS and SLM technology creates incredibly complex metal parts. From lightweight geometric structures to patient-specific medical implants. DMLS ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అంటే, ఒక విమానం యొక్క స్పేర్ పార్ట్స్ తయారు చేయడం కూడా ఇది వాడతారు. ఈ SLS 3D ప్రింటింగ్ లో ప్రింటింగ్ ఎలా అవుతుందో ఒకసారి చూడండి. SLS 3D printing uses a laser to sinter powder. This creates highly complex and durable models. It produces moving parts and intricate geometries. నెక్స్ట్ బైండర్ జెట్టింగ్ 3D ప్రింటింగ్ అండి. చాలా మంది ఆర్కిటెక్ట్స్ వాడతారు దీనికి, ఎందుకంటే చాలా అక్యురేట్గా వస్తుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఈ మిషన్ కూడా, బట్ ఆర్కిటెక్ట్స్ కానీ ఈ ఇంటీరియర్ డిజైనర్స్ కి ఈ ప్రింటర్ చాలా ఉపయోగపడుతుంది. Binder jetting creates complex, full-color models. This method produces highly detailed parts quickly. It serves aerospace, automotive, and medical fields. లాస్ట్ గా గేమ్ చేంజర్ ఏంటో తెలుసు మీకు, కాంక్రీట్ 3D ప్రింటింగ్ అండి. Let's explore the world of concrete 3D printing. From intricate models to complex geometric structures, this technology revolutionizes construction and architecture, shaping. దీంతో ఎంత అద్భుతం అంటే తెలుసా మీకు, ఫ్యూచర్లో మరి దీనివల్ల ఉపయోగం నష్టం నాకు తెలియదు, కానీ ఇక లేబర్తో పని కూడా మీకు లేదు. జస్ట్ ఒక మోడల్ ఇచ్చారు, ఇంటికి ఎలా కట్టాలో దానికి చెప్పారు, మీకు ఇప్పుడు విజువల్ చూపిస్తే మీరే చూడండి ఎలా తయారవుద్ది తెలియదు. మీరు ఆ మోడల్ ఇచ్చిన వెంటనే ఆ 3D ప్రింటర్కి ఇచ్చి కానీ ఆ కాంక్రీట్ ఆటోమేటిక్గా బిల్డింగ్ కూడా తయారు చేసేస్తుంది. ఆల్రెడీ ఇలాంటి ప్రాజెక్ట్స్ దుబాయ్లో కానీ మిగతా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఆల్రెడీ ఈ మిషన్స్ని వాడుతున్నారు. ఎస్పెషల్లీ సినిమా రంగంలో అయితే బాహుబలి లాంటి సినిమాల్లో కానీ, KGF లాంటి సినిమాల్లో కానీ మీకు ఏమైనా వెపన్స్ తయారు చేయాలనుకోండి, 3D ప్రింటింగ్ లో చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఇంకా ఇలాంటి అద్భుతాలు ఎన్ని చూడాల్సి వస్తుందో, ఈ టెక్నాలజీ ఎలా పరిగెడుతుందంటే మరి అవధులు లేవండి టెక్నాలజీకి. ఇంకా జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నాం, ముందు ఇంక మరి అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అనమాట. ఎవరైనా సరే ఇప్పుడే కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా, ఏదైనా నేర్చుకోవాలనుకున్నా సరే AI మీద, ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగుంటాయి, ఉపాధి అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. ఇలా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు.